హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శౌర్యాస్ కిచెన్. భారతదేశం ప్రపంచ దేశాలకు అందించిన మహత్తరమైన కానుక మన రాస ఉసిరికాయ. విటమిన్ సి పుష్కలంగా కలిగిన సంపూర్ణ ఫలం. దీనిని ఏదో ఒక రూపంలో పరిమితంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి ఈ ఉసిరికాయ అద్దిరిపోయే రుచితో ఆవకాయ ఎలా పట్టాలో పక్క కొలతలతో సింపుల్ ప్రాసెస్లో చేసేద్దాం. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మొదటగా 1 కేజీ పెద్ద ఉసిరికాయలను తీసుకుని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికి అవసరమైన వస్తువులు: అరకప్పు మెంతులు, పావు కప్పు జీలకర్ర, 1 కప్పు ఆవాలు, 5 లేక 6 వెల్లుల్లిపాయలు, 1 కప్పు నిమ్మరసం. నాకు 1 కప్పు నిమ్మరసానికి 6 నిమ్మకాయలు పట్టాయి. 3/4 కప్పు సాల్ట్, 2 కప్పుల కారం రెడీ చేసుకోవాలి. ముందుగా గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టి అరకప్పు మెంతులను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే పావు కప్పు జీలకర్ర కూడా దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఈ వేగించుకున్న మెంతులు, జీలకర్రని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఉసిరికాయలను డీప్ ఫ్రై చేయడానికి కావలసినంత వేరుశనగ నూనెను తీసుకుని వేడి అయ్యాక అందులో ఉసిరికాయలను నెమ్మదిగా వేసుకుంటూ నిదానంగా వేపించాలి. ముక్క మెత్తబడి ఈ విధంగా రంగు మారాక మరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ డీప్ ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్లోకి మెత్తగా పొడి చేసుకున్న ఆవపిండి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఉప్పు, కచ్చాబిచ్చా దంచుకున్న పచ్చి వెల్లుల్లి ముద్ద, కారం, ఒక కప్పు నిమ్మరసం. ఇందాక ఉసిరికాయలు వేపుకున్న వేడి నూనెను మొత్తం పోసుకుని కలపాలి. నాకు కేజీ ఉసిరికాయలకు కేజీ ఆయిల్ పట్టింది. మొత్తం ఈ మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇక్కడే టేస్ట్ చూసుకుని కావాలంటే ఉప్పు, ఆయిల్ అన్నీ సరి చూసుకుని కలుపుకోవాలి. మనం నిమ్మరసానికి బదులు నిమ్మ ఉప్పు కూడా కలుపుకోవచ్చండి. కలుపుతుంటే వచ్చి వాసనకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇంకా వేడి వేడి అన్నంతో కలుపు తింటే అదిరిపోతుందంతే. ఈ కొలతలతో చేసుకుంటే ఎప్పుడు ఒకే రుచితో పర్ఫెక్ట్ ఉసిరికాయ ఆవకాయ రెడీ అయిపోతుంది. తినటానికే కాదండి, చూడటానికి కూడా అద్భుతంగా ఉంది ఉసిరికాయ ఆవకాయ. చూసారు కదా అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.